అండి. ఆ, బైబిల్‌ను బాగా అర్థం చేసుకొని ఉమ్, నేర్చుకోవాలంటే ఉమ్. ఎలా చదవాలో దయచేసి తెలియచేయండి. ఎవరు? కె. సుందర్రాజు గారు, ఆ, మారుతి నగర్, నందికొట్కూరు. ఆ. వయసు 60 సంవత్సరాలు. వయసు ఎంత వచ్చేసింది? 60 సంవత్సరాలు వచ్చి. 60 సంవత్సరాలు వచ్చేసింది. అంటే మరి జీవితకాలంలో ఆయన ఏం చేశాడు రాయలేదు. జీవితకాలం అంతా కూడా తన కొరకు బతికాడు. అవునా? ఉమ్, ఇప్పుడు వాక్యం ఎలా చదవాలి? ఉమ్. ఇప్పుడు వచ్చింది ఒక తలంపు. 60 సంవత్సరాలు 60 సంవత్సరాలకి ఇంకేం నేర్చుకుంటాడు ఇంకైనా? అంటే తన యొక్క కాలం అంతా, అయిపోయింది. తన యవ్వన కాలము, తన కౌమారం అంతా ఆ, వాక్యం నేర్చుకున్నాక ఏమీ ప్రయాస పర్లేదు. పడలేదు. 60 సంవత్సరాలు అంటే ఏంటి? ఏమి నేర్చుకోగలడు? జ్ఞాపశక్తి పోద్ది. అంటే జ్ఞాపకశక్తి. జ్ఞాపకం ఉండదు. పెద్ద ఏది పట్టుదలతో పట్టుదలతో చేయడానికి ఆ, శరీరము సహకరించదు. ఉమ్. ఇప్పుడు బైబిల్ బాగా నేర్చుకోవాలంటే ఛాన్స్ లేదు ఇంకా. ఎవరైనా చెప్తే వినడమే. అంటే ఎవరైనా చెప్తే వింటాం. లేక ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతిరోజు వాక్యం చదువుతూ ఉండాలి. దేవునిపై ఆధారపడి వాక్యం చదివే ముందు ఏం చెప్పుకోవాలి? 119వ కీర్తన 18వ వచనం. కీర్తన 119 కీర్తన ఆ. 18 వచ్చిన. ఈ మాట చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేసి, ఈ మాట ప్రార్థన చేసి అప్పుడు బైబిల్ తెరవాలి. ఆ, నేను నీ ధర్మశాస్త్రమునందు ఉమ్, ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు ఉమ్. నా కనులు తెరువుము. తెరువు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? కనులు తెరుస్తాడు. ఇప్పటికైనా 60 సంవత్సరాలు వచ్చేసాయి. ఇంకేం చేస్తాడు ఇంకైనా? 60 అంటే అర్థం ఏంటి? పారాలసిస్ కూడా ఉందంట. ఆ? పారాలసిస్ ఉందంట. అదే అంతకుముందు ఎర్రస్ట్రోక్ ఆయనకి ఉమ్. నీకు తెలుసు అది రాశారు దాంట్లో. రాసేటి రాకముందు ఉద్యోగం చేశారు గవర్నమెంట్. చేశాడు. పెన్షన్ వస్తుందంట. ఇది పెన్షనర్. ఆ. ఏ ఉద్యోగం చేశాడు ఆయన? రాయలేదండి. రాయలేదు. జీవితకాలం అంతా ప్రభుత్వంలో ఉద్యోగం చేశాడు. ఉమ్. ప్రభుత్వంలో సేవ చేశాడు. అందులోనే మెలుకులు తెలుసుకున్నాడు. ఇప్పుడు పెరసకి వచ్చింది 60 సంవత్సరాలు. ఇప్పుడు ఎలా తెలుసుకున్నాడు వాక్యాన్ని అంటే ఏం చేయాలైనా? ఈ వాక్యం వినడమే. అంటే వింటాం. ఇప్పుడు మనం వాక్యం చెప్తున్నాం, స్వచ్ఛమైన వాక్యం చెప్తున్నాం. ప్రతి వారం వీడియోలు ఆ, ఆ, చూడాలి. యూట్యూబ్లో వాక్యం నేర్చుకోవాలి. ఈయన చాలా ప్రశ్నలు వేస్తాడు. ప్రతి వారం ఒక ప్రశ్న వేస్తాడు. వేస్తున్నాడు లేదా? వేస్తున్నారు. జవాబు చెబుతున్నాం. అలా నేర్చుకోవడమే. నేర్చుకుని ఎవరికైనా చెప్పాలంటే ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి కొన్ని మాటలు చెప్పచ్చు. ఇంకా ఆయన ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకు? పెరసిస్తావు కదా, ఇంట్లోనే పడి ఉంటాడు. ఇంకా అంటే ఇప్పుడు వచ్చిందనమాట ఇంటి వాక్యం నేర్చుకోవాలని. ఇప్పుడు బాగా నడిచేంత కాలం రాలేదు, యవ్వన కాలం రాలేదు, కౌమారం రాలేదు, వృద్ధాప్యం వచ్చింది. మరి ఏం చేస్తాడు? వాక్యం నేర్చుకుని ఆశ ఉంది కానీ ఇప్పుడు కుదిరే పనే కుదరదు. ఇలాగ ఉన్నవాడు చచ్చికేం వెళ్తాడు? ఇంకా వెళ్ళలేడు. కాబట్టి ఇంట్లోనే ఉండి ఇంకా పారాలిసిస్ కాబట్టి, పక్షపాతం కాబట్టి బైబిల్ తీసుకుని ఇది చదువుకున్నాడు కాబట్టి, ప్రభువా నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులను ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు చూచినట్లు నా కనులు నా తెరువు. కళ్ళు తెరువు ప్రభువా అని వాక్యంపై ఆధారపడి అటు ఇటు చూడకుండా, అంటే అటు ఇటు చూడకు. కేవలం దృష్టి వాక్యం మీదే చదువుకుంటా పోతే ఆ వాక్యంలోనే ఆనందం వచ్చేస్తుంది. వాక్యంలోనే ఆనందం వస్తుంది. ఆనందించేదము ప్రభు యేసులో అంతయు మరల ఆర్జించుకొంటిమి. ఆదామునందు పోయినదెల్లయు అనుభవించుచున్నమిప్పుడు. నష్టమునంతటిని మారలా మా యేసునిలో ఆర్జించితిమి. ఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలూయా పాడేదము. ఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలూయా పాడేదము. ఇక బైబిల్ చదవగలడు కాబట్టి ఇక బైబిల్ ఆయన వాక్యం చదువుతూ ఉంటే దేవుడే అతనికి అర్థం చేస్తాం. చెప్తాడు.
అందులోనే ఆనందము పొందుతారు. కలుగు చేస్తాడు. ఆ విధంగా ఈయన వాక్యం చదువుకో. చదివి ఆనందపడదు. మంచి ఉద్దేశం ఉంది దీనికి. ఈ ఉద్దేశం ఎప్పుడు వస్తే బాగున్ను? యవన కాలం. అసలు బైబిల్లో ఎప్పుడు దేవుని వెంబడించాలని ఉంటుందో తెలుసా? బాల్య దినములందు. ప్రసంగ్రంథం. ఎక్కడుంది? ప్రసంగ్రంథం. ఆ, ప్రసంగ్రంథము ఆ, 12వ అధ్యాయము ఆ, మొదటి 2 వచనాలు. ఆ. దుర్దినములు రాకముందే, అది వాక్యం ఎప్పుడు నేర్చుకోవాలన్నది దుర్దినములు రాకముందే ప్రసంగ గ్రంథము 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో దుర్దినములు రాకమునిపే. ఇప్పుడు ఉమ్, వీటి యందు నాకు సంతోషము లేదని ఉమ్, నీవు చెప్పు సంవత్సరం రాకముందే రాకమునిపే తేజస్సునకు చేసినకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకు ముందే నమ్మకమునిపే వాన వెలిసిన తర్వాత ఉమ్, మేఘములు మరలా రాకముందే రాకమునిపే నీ బాల్య దినములందే నీ బాల్య దినములయందే నీ సృష్టికర్తను నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఎప్పటి నుంచి? బాల్య దినములు బాల్య దినం నుండే. సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఈయనకి ఎప్పుడు వచ్చింది? వృద్ధాప్యం. వృద్ధాప్యం. రోజు రోజుకి పీకైపోతుంది. కళ్ళు కనిపించవు, చెవులు వినబడు. వినబడు, నడ్డానికి ఓపిక. కుదరదు, ఓపిక అయిపోద్ది, గ్రహించడానికి మెమరీ పవర్ తగ్గుతుంది. జ్ఞాపశక్తి తగ్గిపోద్ది. అవునా? ఇవన్నీ అయిపోయిన తర్వాత వాక్యం నేర్చుకుంటాడు ఇంకా. అందుకని ఇరిమియా మహా అంటాడు. ఇరిమియాలో మహా అంటది. ఇరిమియాలో ఒక మాట, ఆ మాట చాలా విచిత్రంగా ఉంటుంది. విలాప వాక్యములు 32, 4:32, 3:33. విలాప వాక్యములు రాజేసే ఫాష్యమ్మ. ఎవరికి? నంది కె సుందర్రాజు గారు. ఏ సుందర్రాజు గారు. ఇక్కడ ఒక మాట ఉంది. విలాప వాక్యములు 3వ అధ్యాయము 21 నుంచి ఒక మాట ఉంది. విలాపవాక్యం 3వ అధ్యాయం 2వ వచనం. నేను దీని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. ఇప్పుడు ఏం పుడుతుంది దానికి? ఆశ. ఏ ఆశ? వాక్యం నేర్చుకోవాలి. ఇక్కడ రాశాడు. తర్వాత యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకుండా వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయనందు నేను నమ్మకించుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడ్ల యెహోవా దయాళుడు. తన్ను వెదకువారి ఎడ్ల ఆయన దయచూపువాడు. ఈ విధంగా ఆయనకున్న ఆశ ఇక్కడ దేవుడు నెరవేరుస్తాడు. ఇంకో చోట ఉంటుంది. యవ్వన కాలమున కాడిమోయుట నరునికి. విలాపవాక్యం 3:27. 3:27 చదువు. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ఎప్పుడు మోయాలి కాడి? యవ్వన కాలమున. ఈయనకి ఇప్పుడు వచ్చింది వృద్ధాప్యం. తర్వాత అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. అది కాబట్టి యవ్వన కాలమున కాడిని మోయుట నరునికి మేలు. మోయలు. అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనంగా ఉండవలను. అది కాబట్టి యవ్వన కాలం కావాలి. ఏ కాలం కావాలి? యవ్వన కాలం. యవ్వన కాలంలో దేవుని కొరకు వాడబడడానికి ఆ యొక్క యవ్వనము చాలా ఉపయోగపడుతుంది. అందుకే చూడు, పౌలు యవ్వన కాలంలో పట్టబడ్డాడు. ఈ కాలంలో యవ్వన కాలంలో. అందుకని చాలా గొప్పగా సేవ చేశాడు. ఎవరు? పౌలు. కాబట్టి ఇప్పటికైనా ఈయనకి వాక్యం నేర్చుకొని ఆశ ఉంది. ఇలాగే నేర్చుకోవాలి. ఇంట్లో కూర్చుని లైవ్లో వాక్యం చెప్తున్నా చూసుకోవడం, ప్రతిరోజు బైబిల్ మాత్రం చదవాలి, ఎక్కువ ప్రార్థన చేస్తూ దేవునితో సంబంధం పూర్తిగా కలిగి ఉండాలి.
ఇక్కడతో నంది కొట్టుకూరు కె సుందర్రాజు గారు. కె సుందర్రాజు గారికి మారుతి నగర్ 60 సంవత్సరాల వయసు. చాలా ప్రశ్నలు ఎత్తండి, చాలా తెలుసుకున్నాడు, ఇంకా తెలుసుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్.